Hello, my dear students and friends. Good morning. Today, 10th Mathematics Application of Trigonometry 9.1. Yes, 8th problem. Let us see. A statue of 1.6 meters tall stands on the top of the pedestal. A pedestal is there and ఆ pedestal మీద ఒక స్టాట్యూ ఉంది. ఆ స్టాట్యూ ఎంత ఉంది? 1.6 meters ఉంది. So let us ఇదేమో pedestal అనుకుందామండి. Yes. ఇది పెడెస్టల్ అనుకుందాము. ఈ పెడెస్టల్ మీద ఒక స్టాట్యూ ఉంది. అది 1.6 మీటర్స్ ఉంది. ఇది 1.6 మీటర్స్ ఉంది. ఆల్ రైట్. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇక్కడ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది గ్రౌండ్, ఈ గ్రౌండ్ మీద ఏదో పాయింట్ నుండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees తో స్టాట్యూ చూశాడు. Of the statue is 60 degrees and from 60 degrees to statue చూసాడండి. ఏదో ఒక పాయింట్ నుండి ఇక్కడికి స్టాట్యూని చూశాడు. ఆల్రైట్, చూసాడా? రైట్. ఎస్, ఎన్ని డిగ్రీలతో? 60 degrees తో చూశాడు. సేమ్ పాయింట్, ఫ్రమ్ ది సేమ్ పాయింట్ an angle of elevation of the top of the pedestal 45 degrees. ఈ పెడెస్టల్ నుండి ఇదే పాయింట్ దగ్గర నుండి ఈ పెడెస్టల్ నుండి ఎట్లా చూశాడు? 45 degrees యాంగిల్ తో చూశాడండి. ఎస్, 45 degrees యాంగిల్స్ తో చూశాడు ఈ పెడెస్టల్ నుండి. ఎస్, ఆల్ రైట్, మనకి అయిపోయింది. ఎస్, తినగా దిద్దామా? ఎస్, 45 degrees యాంగిల్స్ తో చూశాడండి. ఇదేమో 60 degrees, ఇక్కడ మాత్రం 45 degrees యాంగిల్స్ తో ఈ పెడెస్టల్ నుండి చూశాడు. ఆల్ రైట్, చూసిన తర్వాత ఏం చేశాడు? ఫైండ్ ది పెడెస్టల్ హైట్. ఇక్కడ మనకు ఈ జనరల్ గా మనకు ఈ స్టాట్యూ హైట్ లేకపోతే మొత్తం హైట్ అంటాడు. ఇక్కడ ఇది మాత్రమే కనుక్కోమన్నాడండి. ఇది మాత్రమే కనుక్కోమన్నాడు. స్టాట్యూ హైట్ ఇచ్చాడు, పెడెస్టల్ హైట్ ఇవ్వలేదు. ఈ పెడెస్టల్ హైట్ కనుక్కోమన్నాడు. తెలియదు కాబట్టి ఇది X మీటర్స్ అనుకుందాం. ఇది కూడా మనకు ఏ బి సి అని పేర్లు పెట్టుకున్నాం. నేమ్స్ పెట్టుకున్న తర్వాత మరి ఏ పాయింట్ నుండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉంది, ఏ పాయింట్ మనకు తెలియదు. ఇది Y మీటర్స్ అనుకుందాం. ఎస్, ఇప్పుడు మనకు ఫిగర్ కరెక్ట్ గా తీసేసాం, డ్రా చేసాం ఫిగర్ ని నీట్లీ. ఇంకోటి ఏంటంటే వీ హ్యావ్ టు డిస్క్రైబ్ ది ప్రాబ్లం. డిస్క్రైబ్ అంటే స్టెప్స్ వివరంగా రాయాలి. ఆర్ఎస్ రాద్దాం. ఎస్, స్టాట్యూ హైట్ ఈజ్ 1.6 meters. ఇక్కడ నేను వరుసగా రాస్తాను, మీరు మాత్రం తినగా వన్ ఆఫ్టర్ అందరూ రాసేసుకోండి, ప్లేస్ లేదు కాబట్టి. ఇంకా ఏమిటి? పెడెస్టల్ హైట్. లెట్ పెడెస్టల్ హైట్ ఈజ్ ఎంత అనుకున్నాం? X meters అనుకున్నామా? X meters అనుకున్నాం. రైట్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ from the to the top of the what is statue? Angle of elevation to the top of the statue, STATUE, statue is equal 60 degrees. మళ్ళీ ఇంకోటి ఉందండి. యాంగిల్ ఆఫ్ elevation to the top of the pedestal చూసాడు కదా, TIL 45 degrees. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టాప్ ఆఫ్ ది pedestal ఎంత? 45 degrees కదా. ఎస్, ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది pedestal అండ్ పాయింట్ ఆఫ్ ది ఎలివేషన్. ఇంకోటి ఉందండి, ఫ్రమ్ ది foot of the pedestal and point of elevation EIVATION ఎంత మనకు తెలీదు. Y meters అనుకున్నామండి. అనుకున్నావా? ఎస్. ఇప్పుడు let us start the tackle the problem.
ఇప్పుడు స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే ఇదంతా మనం ఏమి లేదు, ఇదంతా వాడు ఏమి ఇచ్చాడో అది రాసుకున్నాం. ఇక్కడ కాకపోతే పాయింట్ ఒక పాయింట్ రాసేసారు కాబట్టి మీరు మాత్రం ఇక్కడ పాయింట్ని చేసేసాం కదా, విడివిడిగా మీరు రాసేసుకోండి, విడివిడిగా రాసేసేసుకోండి. ఎస్, ఇప్పుడు లెక్క చేయడం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఇది కనుక కనుక్కోవాల్సింది ఎంతో చూద్దామండి. ముందు 45 degrees యాంగిల్తో పెడెస్ట్రల్ హైట్ ఇచ్చాడు ఎక్స్ మీటర్లు, ఏమైనా వస్తుందేమో చూద్దామా? ఎస్, లెట్ us see. ఇప్పుడు మనం దీని హైట్ కనుక్కోవాలి, ఇది కనుక్కోవాలి. అంటే దేనికి రిలేషను? హైట్ కి ఈ θ డిగ్రీస్ అనేటటువంటి 45 degrees కి ఆపోజిట్ ను అడ్జసెంట్, ఈ రిలేషన్ కావాలి. ఈ రిలేషన్ ఏమిటి? θ ఆపోజిట్ డిగ్రీ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఈక్వల్ tan θ అని మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా, తెచ్చుకోండి. yes, now tan θ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ మొత్తం రాయండి, ఆపోజిట్ సైడ్ θ, ఆపోజిట్ సైడ్ టు θ బై అడ్జసెంట్ సైడ్ మొత్తం రాస్తారు వివరంగా. ఎస్, ఆపోజిట్ సైడ్ ఎంతండి? ఇక్కడ ఎక్స్ మీటర్స్ అని ఆల్రెడీ రాసుకున్నాం కదా, ఎక్స్ మీటర్స్. అడ్జసెంట్ సైడ్ ఎంతండి? మనకు తెలియదు, సిబి మీటర్లు. సిబి అంటే వై మీటర్లు అని మనం రాసేసుకోలేదా? రైట్, మరి ఇది రాసుకున్నాం. tan 45 degrees అంటే ఎంత? tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఇస్ ఇట్ tan 45? మీరు గుర్తుంచుకోండి, 1 కదా. yes, therefore 1 is equal to x by y. ఇట్లాగా ఆగక్కర్లా, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవద్దు మీరు. వెన్ క్రాస్ మల్టిప్లైడ్ అని రాసేసి బ్రాకెట్ రాసేసుకోండి, వెన్ క్రాస్ మల్టిప్లైడ్. ఎస్, ఇదేంటంటే క్రాస్ మల్టిప్లైడ్, మీరు వివరంగా రాసేసుకోండి. క్రాస్ మల్టిప్లైడ్ క్రాస్ మల్టిప్లై చేసుకుందాము. y ఇంటూ 1 y, దీని కింద 1 ఉందనుకోవాలి కదా, 1 ఇంటూ x, y ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు y, ఏదైనా ఒకటే కదా. x ఈజ్ ఈక్వల్ టు y వచ్చిందండి, దీన్ని బ్రాకెట్ లో పెట్టి ఇది కూడా x మీటర్లే అని రాసుకుందాం. ఎందుకంటే వచ్చింది కదా x ఈజ్ ఈక్వల్ టు y అంటే మనం y అనుకున్నాం. ఎందుకు రెండు పేర్లు ఎందుకు? 2 1 అని వాడే ఇచ్చాడు కదా. ఎస్, ఇది x మీటర్లు ముందు అనుకున్నాం కాబట్టి బ్రాకెట్ లో పెట్టుకోండి, ఇది బ్రాకెట్ లో పెట్టుకోండి, అది చెప్పండి మీ ఇష్టం. రైట్, ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఉందండు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees ఒకటి ఉంది. అప్పుడు చూద్దాం, చూడండి. అది కూడా ఏంటి? ఈ మొత్తం ట్రయాంగిల్ అండి, ఇది ఈ మొత్తం ట్రయాంగిల్. ఇది ఒకటి మర్చిపోయామండి, ఇక్కడ ఎక్కడో రాసుకోవాలి. ఏంటి? ఎక్కడ రాసుకుందాం? ఇక్కడ రాసుకోవాలి. ఈ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని రాసేసుకోవాలండి. ఎందుకంటే ట్రిగనోమెట్రీ అనగానే దేనితో సంబంధం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తో సంబంధం. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ముందు చూపెట్టాం కదా, చూపెడదాం. ఎస్, అదే చూపెట్టిందే మనం 90 degrees అని అక్కడ ముందే రాసేసుకుందాం, ఆ డిస్క్రిప్షన్ లో రాసేసుకుందాం. రైట్, రెండు tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు tan అనుకున్నాం 60 దగ్గర వేసేసుకుందాం, రేషియో ఇక్కడ వేసేసుకుందాం కదా. ఆపోజిట్ సైడ్ ఎంతండి? ఇది మొత్తం అంటే x మీటర్లు ప్లస్ 1.6, ఆపోజిట్ సైడ్ 1.6 ప్లస్ x బై ఇది ఎంతండి? సిబి, ఈ డిస్టెన్స్ x డిస్టెన్స్ x అని ఆల్రెడీ రాసేసుకోలేదా? ఆల్ రైట్, ఇప్పుడు ఇంతేనా? ఇంకా ఉంది కదా. tan 60 అంటే ఎంత? √3 కదా, మనకు తెలుసు కదా. √3 ఈజ్ ఈక్వల్ టు 1.6 ప్లస్ x బై x రాసేసుకున్నావా? రైట్, ఎట్లా కూడా ఉండకూడదు, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని x వాల్యూ కనుక్కోవాలి కదా మనం. అదే కదా ఇప్పుడు మనం చేసేదంతా. therefore x is equal to x వాల్యూ కనుక్కోవాలి కదా. ఇది కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం కదా. 3 into x that is equal to √3 into x, √3 రాసేసామండి, is equal to 1.6 plus x. ఆల్ రైట్, రాసేసుకున్నాం. ఎస్, ఇప్పుడు కావాల్సింది x వాల్యూ కదా. x is equal to ఇక్కడ రాసేస్తున్నాం, x is equal to 1.6 plus x by x. √3x అంటే √3 into x కదా, ఇటు అలా డివైడెడ్ బై వస్తే ఇటు వస్తుంది √3. ఇక్కడ చూపెట్టుకుంటే చాలండి.
కానీ మనం ఏం చేయాలి, ఇట్లా చూపెట్టకూడదు. ఎందుకంటే ఏ ఫ్రాక్షన్ అయినా దేనైనా కూడా డినామినేటర్లో ఇర్రేషనల్ నంబర్ చూపెట్టకూడదు. √3 ఈస్ ది ఇర్రేషనల్ నంబర్. కనుక మనం రేషనలైజ్ చేసుకుందాం. రేషనలైజ్ చేసేసుకుంటే ఎట్లా చేసుకుందామో చూడండి. ఇక్కడ ఏం చేసుకుందామా, ఇక్కడ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ ఏమైంది 1.6 ప్లస్ x బై √3 అండి. x ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది 1.6 ఇంటూ √3. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా చేసుకోవాలి అనేది ఆన్సర్ అండి. మరి ఎవరు ఎవరది ఆగాదు ఏంటో అర్థమంటే ఇక్కడ చెప్తుంటే
Hello my dear friends and students, very good morning. Yes, today 10th class mathematics application of trigonometry 9.1. Let us see the 8th problem. A statue of 1.6 meters tall stands on the top of a pedestal. You have to read the problem thoroughly. Yes, suppose we are reading the second time. Yes, a statue of 1.6 meters tall stands on the top of the pedestal. One pedestal is there. Yes, one pedestal is there. Yes, on the top of the pedestal, one statue is there. One statue is there. All right. From the point, it is 1.6 meters. He already told at the beginning itself. From the point of the ground, ఒక పాయింట్ వద్ద నుండి ఈ గ్రౌండ్ ఒకటి ఉందండి. ఈ గ్రౌండ్ ఉంది. ఈ గ్రౌండ్ లో ఒక పాయింట్ దగ్గర నుండి ఎట్ ఏం చేశాడు? From the point of the ground, the angle of elevation of the statue is 60 degrees. 60 degrees ని angle of elevation తో చూశాడండి. ఇట్లా చూశాడు. ఇట్లా కరెక్ట్ గా ఉందని రాస్తున్నాం కానీ చూడటం మాత్రం ఇట్లా చూశాడు. దట్ ఈస్ ది కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఆల్ రైట్. ఎంత? 60 degrees చూశాడు. అట్లా ఆగాడా? అండ్ ఫ్రమ్ ది సేమ్ పాయింట్, ఇదే పాయింట్ ముందు జరిగినా ఎంత జరిగినా ఇదే పాయింట్ నుండి angle of elevation of the an angle of elevation of the top of the pedestal. Pedestal ki angle of elevation ఎంత? 45 degrees తో చూశాడండి. ఈ pedestal కి 45 degrees తో చూశాడు. ఆల్ రైట్. ఎంత? దీనికి ఇక్కడ 45 degrees తో pedestal చూశాడు. ఇదండి వాడు చేసింది. చేసిన తరువాత ఏం కనుక్కోమన్నాడు? హైట్ ఆఫ్ ది పెడిస్టల్. ఇక్కడ కన్ఫ్యూజ్ పడకండి. హైట్ ఆఫ్ దిస్ మొత్తం కాదు, హైట్ ఆఫ్ ది స్టాట్యూ కాదు, ఆల్రెడీ ఇచ్చాడు. ఓన్లీ హైట్ ఆఫ్ ది పెడిస్టల్ వీ హావ్ టు ఫైండ్ అవుట్. గీసిన తర్వాత నేమ్స్ ఇద్దాం. ఏ బి సి నేమ్ ఇచ్చామండి. ఎస్ నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటండి? మనకు ఇక్కడికే సగం మార్కులు ఇవ్వాలనుకుంటాడు ఎవరు ఎగ్జామినర్. బ్రహ్మాండంగా ఉంది డయాగ్రామ్ అని, చక్కగా అర్థం చేసుకున్నాడని. ఇంకా కొంచెం కూడా ఉంది అర్థం చేసుకోవడానికి. ఇక్కడ 90 degrees అని మాత్రం పెట్టుకోవాలి. ఎందుకంటే ట్రిగనోమెట్రీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రిలేటెడ్ టు ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మాత్రమే రాసుకోవాలి. ఆల్ రైట్. ఇప్పుడు డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ అంటే ఏమిటి? ఏం లేదండి, వాడు ఇచ్చిన వాటిని స్టెప్స్ గా రాయటం అంతే. నేనేమో బార్గా రాస్తాను, మీరు వేరేమో ఒకదానికి ఒకటి రాయండి. ఎందుకు బార్గా రాస్తున్నారంటే ఇక్కడ ప్లేస్ సరిగ్గా లేదు, తక్కువ ఉంది కాబట్టి. ఎస్ స్టాట్యూ హైట్. Statue height. HEIGHT. Height is how much? 1.6 meters. All right. ఇప్పుడు pedestal ఎంత మనకు తెలియదు. Let pedestal height. Pedestal height. HEIGHT. Height ఎంత మనకు తెలియదు. X meters అనుకుందాం. తెలియదు అని అంటే మనం అనుకునేది. Yes, X meters. ఎస్ ఇక్కడ కూడా అనుకుందాం. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 degrees. అది అనుకోవాలి, లేకపోతే అసలు మొత్తం ఏదో కాపీ చేసాం అనుకుంటాడు. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 degrees అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇంకా ఏంటంటే ఇక్కడ C2B ఉందండి. ఈ C2B కూడా కనుక్కోవాలి. ముందు ఎలివేషన్ చూద్దామండి. ఎలివేషన్ ఫ్రమ్ C to elevated angle to the top of the statue. Statue కదా, statue 60 degrees. yes ఇక్కడ రాసేసుకుందాం. statue is 60 degrees అండి. yes రాసేసుకున్నాం. ఏంటి? ఫ్రమ్ C to ఎలివేటెడ్ యాంగిల్ ఎంత? 60 degrees. మరి ఇది కూడా ఉంది కదా, ఫ్రమ్ C to top of the pedestal elevated angle ఎంత? 45 degrees. అది కూడా రాసేసుకున్నాం. నెక్స్ట్ ఇంకేమిటి? మనకు ఎక్స్ రాసేసుకున్నామా? లెట్ ఇది రాసేసుకోలేదు కదా, ఇది ఇక్కడ పెడెస్టల్ హైట్. లెట్ పెడెస్టల్ హైట్ HEIGHT హైట్ ఈజ్ x meters. అదే విధంగా మరి C2B ఇది కూడా ఎంత డిస్టెన్స్ ఉంది? లెట్
అది కూడా లెట్ అంటే అనుకుందాం లెట్ C2 be distance is y meters. ఇక్కడ కూడా y meters రాసేసుకుందామండి. ఆల్రైట్, ఇంతవరకు డిస్క్రిప్షన్ చేసేసాము. మనకు 2 పాయింట్లు అనేవండి. నీట్ గా డయాగ్రామ్ రాసుకోవటం, డిస్క్రిప్షన్ మ్యాటర్ రాసేసుకోవటం, గివెన్ మ్యాటరే, కొత్తది ఏమీ చేసే పని లేదు. ఇక్కడ నుండి మనం ఏం చేస్తే కొత్త చేయాలి. ఇప్పుడు లెక్క చేద్దామండి. లెట్ స్టార్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు ముందు ఇది కనుక్కుందామండి. పెడెస్టల్ హైట్ కనుక్కుందాం, చూద్దాం. దీనికి వాడు ఇచ్చిందేమో ఇది y మీటర్లు ఇచ్చాడు, 45 degrees యాంగిల్ ఇచ్చాడు. అంటే హైట్, ఈ యాంగిల్ కి హైట్ ను ఎడ్జసెంట్ సైడ్, ఈ రెండు కదా కావాల్సింది. ఈ రెండిట్లోనే ఉంది కదా మనం కనుక్కోవాల్సింది కూడా. ఆ రెండింటికే కదా రేషియో మనకు కావాల్సింది. మరి తీటా కోణానికి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఏ రేషియో అవుతుంది? tan రేషియో అవుతుంది. నేను చెప్తుంటే మీకు ఐడియా వచ్చేసింది. ఎస్, ఇక్కడికి అయిపోయింది. ఎస్, tan theta is equal to ఏంటండి, రాసేయండి. ఆపోజిట్ సైడ్ టు theta by adjacent సైడ్. మీరు ఫుల్ గా రాసేసుకోండి, ఇట్లా రాసేసుకోకండి. ఎస్, మరి tan theta కాదు కదా, tan 45 degrees కదా మనకు కావాల్సింది. tan 45 degrees is equal to ఇదెంత x by ఇదెంత y. ఎస్, tan 45 ఎంతండి, 1 కదా. tan 45 అంటే మీకు తెలుసు కదా వాల్యూ, 1 is equal to x by y. రైట్, ఇట్ కుదురుతుందా? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవద్దు. 1 ఇక్కడ 1 ఉంది అనుకోవాలి కదా. 1 into y, 1 into x is equal to y అండి, వచ్చేసింది. x is equal to y అంటే ఇది x గా రాసేసుకోవచ్చు. ఆ y బ్రాకెట్లో పెట్టేసి, ఎందుకంటే ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది కదా. పూర్తి రెండు x అయితే 2x ఏదో ఒకటి అనుకోవచ్చు. కనుక ఇది ఇది x, లేకపోతే ఇది ఇది y అన్నా కూడా దీనన్నా మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకు ముందు ఇది రాసుకున్నాక x x అంటే C2B ఆల్సో x అండ్ పెడెస్టల్ హైట్ ఆల్సో x మీటర్లు. ఆల్ రైట్, ఏదో ఒకటి వచ్చేసింది. మరి ఇంకోటి కనుక్కుందామండి. ఇక్కడ tan 60 degrees is equal to, డైరెక్ట్ రాద్దాం. tan 60 degrees is equal to, ఒకటి అయిపోయింది, ఇంకోటి ఉంది కదా. ఇది కూడా ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ కదా. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, వాట్ ఈస్ ది రిలేషన్? tan రిలేషన్ కాబట్టి ఆపోజిట్ సైడ్ ఎంత అండి, ఇక్కడి నుంచి ఇక్కడికి x, ఇక్కడి నుంచి ఇక్కడికి 1.6 అంటే 1.6 ప్లస్ x బై అడ్జసెంట్ సైడ్ ఎంత, x కదా, ఆల్రెడీ x వచ్చేసింది మనకు. x దట్ ఈస్ ఈక్వల్ టు tan 60 అంటే ఎంత, √3 degrees కదా. √3 ఈజ్ ఈక్వల్ టు 1.6 ప్లస్ x బై ఏమవుతుందండి, x అవుతుందండి. అంతేగా. √3 ఈజ్ ఈక్వల్ టు, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా. x ఇంటూ √3 ఏమవుతుందండి, √3x ఈజ్ ఈక్వల్ టు 1.6 ప్లస్ x. అవునా? కనుక మనం కనుక్కోవాల్సింది x వాల్యూ కదా, x ఉంది కదా. x ఈజ్ ఈక్వల్ 1.6 ప్లస్ x బై √3 వచ్చేసిందండి. x is equal to, ఇక్కడ ఇంటూ కదా, √3x అంటే √3 into x. మరి అటువైపు వస్తే బై అవుతుందా కదా, √3. ఎస్, ఆల్ రైట్ అండి. ఇక్కడ మనకు ఏమొచ్చింది, x is equal మనకు ఏమొచ్చిందండి, x is equal √1.6 ప్లస్ x బై మనకు 1.6 ప్లస్ x బై √3 అట్లా వచ్చేసిందా. మనం ఏం చేద్దామంటే, ఇట్లా కాకుండా మనకు ఈ విధంగా చేద్దామండి. ఎట్లా చేద్దాం, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ దీన్ని ఇటువైపు తీసుకెళ్దామండి. దీన్ని ఇటువైపు తీసుకెళ్దాం. దాన్ని అటువైపు తీసుకెళ్తే మనకి ఏమొస్తుంది చూద్దాం. చూడండి, ఇక్కడ √3 ఇంటూ 1.6 ప్లస్ x బై x అయిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ 1.6 ని ఇటు చేసేసి అటు తీసుకెళ్దామా. అటు తీసుకెళ్తే ఏమవుతుంది, ప్లస్ x అల్లా అటు మైనస్ x అవుతుందా కాదా, మైనస్ x అవుతుంది. x అప్పుడు ఏమవుతుందో చూద్దామా. అప్పుడు మైనస్ x అయితే అప్పుడు 1.6 ఈజ్ ఈక్వల్ టు √3 మైనస్ x అవుతుంది. √3 మైనస్ x అవుతుంది. ఎస్, అప్పుడు ఏం చేద్దాం చూడండి, √3 మైనస్ x.
ఇప్పుడు చెప్పాం కదా, దీన్ని ఇటు తీసుకెళ్దామండి. ఇటు తీసుకెళ్తే √3 ఇంటూ x √3x ఈజ్ ఈక్వల్ టు 1.6 ప్లస్ x అండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఇది చేసాం కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం దీంట్లో ఈ అటు ఇటు వేరియబుల్స్ అటువైపు కాన్స్టెంట్ ఇటువైపు తీసుకొచ్చేద్దాం. ఎట్లా, √3x ఈ x తీసుకొస్తే -x ఈజ్ ఈక్వల్ టు 1.6 అవుతుందా కాదా? ఎస్ అవుతుందండి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ గా రాస్తాను చూడండి. ఇప్పుడు ఈ ఇటువైపు ఉన్న దాంట్లో ఇటు √3x -x ఇందులో కామన్ గా ఏముంది, x కామన్ గా ఉంది కదా, x కామన్ గా ఉంటే x బయట తీసేస్తే √3 మిగులుతుంది. √3 ఇది x తీసుకొస్తే మనకు 1 మిగులుతుంది. చూడండి, x ఇందులో కామన్ గా x ఉంది కాబట్టి x ను బయట తీసుకొచ్చామండి. √3x ఉంది, x బయట తీసుకొస్తే √3 మిగిలింది. మైనస్ సింబల్ పెట్టాము. ఇక్కడ కూడా x ని బయట తీసుకొస్తే 1 కదా, 1 ఇంటూ x కదా, 1 మిగులుతుంది. ఎస్ వచ్చేసింది. ఇటు ఏముందండి, ఇది 1.6 మాత్రమే ఉంది. 1.6 మాత్రమే ఉంది. అంటే ఈ x ని ఇటువైపు తీసుకొచ్చాము అంతే. ఇప్పుడు చేసింది అంటే ఇటు x ని ఇటువైపు తీసుకొచ్చాం. ప్లస్ అలా మైనస్ అయ్యింది. మైనస్ అయితే √3 - x అయింది. ఈ రెండిట్లో x ఉంది కాబట్టి x కామన్ గా తీసాము. ఇక్కడ మిగిలింది ఏమంటే √3 - 1 ఈజ్ ఈక్వల్ టు 1.6. ఇది ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటి, మనం x వాల్యూ కదా, మనం ఇంత చేసినా కూడా x వాల్యూ కదా కనుక్కోవాల్సింది. దట్ ఈజ్ ఈక్వల్ టు x ఎట్లానే ఉంచుదామండి. ఇటు పక్క ఏముంది 1.6 బై ఇటు పక్కే ఉందండి ఈ x √3 - 1 అంటే x ఇంటూ √3 - 1 కదా, ఇటు బై వచ్చేటప్పటికి √3 - 1 డివైడ్, ఇక్కడ ఇంటూ వల్ల డివైడెడ్ బై అవుతుంది. ఇక్కడ కేర్ఫుల్ గా ఈ స్టెప్ లో జాగ్రత్త చూడండి. ఇక్కడ వరకు బాగానే చేసాము. ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేసాము. ఇక్కడ x ఇంటూ 3x ఈజ్ ఈక్వల్ టు 1.6 ప్లస్ x చూసేసాము. ఇటువైపు ఏం చేసామంటే వేరియబుల్స్ అన్ని ఒకవైపు తెచ్చాము. చేసిన తర్వాత ఇటు వేరియబుల్ ఉంది, ఈ వేరియబుల్ ఇటువైపు తెచ్చాము. ప్లస్ x అలా -x గా మారింది. 3x - x ఈజ్ ఈక్వల్ టు 1.6 మిగిలింది. ఇప్పుడు ఈ రెండింటిలో కామన్ గా ఉంది ఏంటంటే x కామన్ గా ఉంది. x ని బయట తీసేసాము. x ఇంటూ √3x మైనస్ x ఇంటూ 1 x 1 ఇంటూ x x s ఈజ్ ఈక్వల్ టు 1.6. దట్ ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ కనుక్కోవాలి కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 1.6 పైన ఉంది బై ఇక్కడ ఇంటూ ఉంటుంది కాబట్టి డివైడెడ్ బై వచ్చింది. ఆల్రైట్, x విలువ వచ్చేసింది. ఏదో తెప్పులు బట్టి x విలువ చేసి తీసుకున్నారు కదా, కానీ ఎటు చూపెట్టొచ్చా? నో, చూపెట్టకూడదు. ఎందుకంటే ఒక ఫ్రాక్షన్ లో డినామినేటర్ ఇర్రేషనల్ నెంబర్ ఉండకూడదు. ఇర్రేషనల్ నెంబర్ తీసేయాలి. ఇర్రేషనల్ లో తీసేయాలంటే చెరిపేయాలా? చెరిపేయకూడదు, రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ అంటే మనకి ఇదండి. ఇప్పుడు డినామినేటర్ ని ఎంత ఉందో దాని ఆపోజిట్ వాల్యూతో రెండింటిని న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేయాలి. √3 + 1 తోను దీన్ని కూడా √3 + 1 తోను మల్టిప్లై చేయాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. చేద్దామా? ఎస్, పైగా చేద్దాం. న్యూమరేటర్ చేద్దామండి. 1.6 ఇంటూ వేసుకున్న బ్రాకెట్ లో √3 + 1 వచ్చేసిందండి. అయితే కింద చేద్దామండి. కింద √3 - 1 ఇంటూ √3 + 1 ఏంటి? ఏదో మనకు గుర్తొస్తుంది కదా. ఏ గుర్తొస్తుంది? a + b ఇంటూ a - b ఈజ్ ఈక్వల్ టు a² - b² అనే ఫార్ములా రావట్లేదు మనకు. అదే చూద్దాము. ఇక్కడ చూడండి, √3 - 1 ఇంటూ √3 + 1 వేస్తే ఇదేమిటి? a + b ఇంటూ a - b సూత్రంలో లేదా ఈజ్ ఈక్వల్ టు a² - b² రూపంలో రాయొచ్చు కదా. ఎస్, అట్లనే రాద్దాం. ఇప్పుడు √3² - 1² రాసేద్దామండి. √3² అంటే ఏంటి? ఈ స్క్వేర్ కి స్క్వేర్ కొట్టుకుపోతుంది కాబట్టి 3 మిగులుతుంది. 3 మిగిలింది. ఇక్కడ 1 ఇంటూ మైనస్ ఇక్కడ మైనస్ మైనస్ పెట్టుకున్నాం. 1 ఇంటూ 1 ఇంటూ 1 1 కి స్క్వేర్ రూట్ కూడా 1 3 - 1 ఎట్లా వస్తుందండి. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది. ఇది మీరు గుర్తుంచుకొని బ్రాకెట్ లో రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా మీరు ఏం రాసుకుంటారు? 3 - 1 రాసేసుకోండి. ఇది మాత్రం సైడ్ చేసేసేయండి.
ఎందుకంటే ఇది చెయ్యకపోతే కాపీ కొట్టారేమో అని మిమ్మల్ని అనుకోవచ్చు. మీరు సత్యవంతుడు అండి, ధర్మరాజు అండి, శ్రీరామచంద్రుడు అయితే మిమ్మల్ని కాపీ కొట్టారని ఎందుకు అనుకోవాలి? అందుకనే మనం బ్రాకెట్ రాసుకుందాం. తెల్ల చొక్కా వేసుకోకుండా తెల్ల మనిషి కాదు, లోపల కూడా తెల్లగా ఉంచుకోవాలి. అవునా కదా? ఎస్ 3 - 1 వచ్చింది, వేసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో రాసేసుకుందామా? ఎస్ 1.6 into √3 plus 1 by 2 - 1 ఎంతండి? సారీ 3 - 1 ఎంతండి? 2. ఎస్ ఈ పాయింట్ ఎట్లా వచ్చండి? 60 లో 2 ఎన్నిసార్లు కొట్టుకుపోతుంది? 8 టైమ్స్ కొట్టుకుపోతుంది. పాయింట్ ఉన్నది పాయింట్ ముందు 0 పెట్టుకుందామండి. ఇక్కడ √3 + 1 వేసేసుకోండి. ఇట్ ఈస్ ది ఆన్సర్. ఈ ఆన్సర్ ఏమిటి? ఇది ఇక్కడ 0.8 √3 + 1 మీటర్స్ అని రాసేసుకోండి. సారీ ఇక్కడ పట్టలేదు కదా, ఇక్కడ కనపట్లేదా? ఎస్ ఇక్కడ రాసేసుకుంటారా? ఏం రాసేసుకుంటారు? 0.8 √3 + 1 మీటర్స్ అని రాసేసుకోండి. కనపడుతుంది అనుకుంటాను. ఎస్ అదండి. ఇక్కడ మీరు చేసింది ఏమీ లేదండి. ఇక్కడ ప్రాబ్లం ట్యాకిల్ చేసేటప్పుడు ఇక్కడ దాకా మీరు బాగానే వేస్తారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. చేసేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని బయటకి కిందకి తీసుకురావక్కర్లా, లేక ఎక్స్ నుండి √3 కిందకి తీసుకురావక్కర్లా. డినామినేటర్ గా ముందు ఈ వేరియబుల్ ని అటువైపు తీసుకెళ్ళండి. అటువైపు తీసుకెళ్తే √3 - x అవుతుంది. ఎందుకంటే +x - x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1.6. ఇక్కడ మళ్ళీ కొంచెం ట్రిక్ ఉందండి. ఈ రెండింటిలో x కామన్ గా ఉంది కాబట్టి ఈ x ను బయటకు తీసుకెళ్ళండి. √3 - 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x వచ్చేసింది కాబట్టి ఇక్కడ అటువైపు వెళ్ళింది కాబట్టి 1.6 మిగులుతుంది. ఎస్ x వాల్యూ కనుక్కోవాలి కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 1.6 by √3 - 1. ఎంతవరకు బాగానే ఉంది. ఇక వచ్చేసినట్టే. కానీ మనకు డినామినేటర్ లో ఇర్రేషనల్ నెంబర్ ఉంది కాబట్టి రేషనలైజ్ చేసుకోవాలి. కాబట్టి √3 - 1 కదా, దాని ఆపోజిట్ గుర్తుతో √3 + 1 తో బోత్ న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేయండి. చేస్తే ఇది మామూలుగానే ఉంది. ఇక్కడే వచ్చింది √3 + 1 into √3 - 1 into √3 + 1. ఎట్లా? అది a + 1 into a - 1 a -1 b² రూపంలో ఉంది. అది ఎట్లా ఉంది అని మీరు రాసుకోండి. రాసుకొని డైరెక్ట్ గా √3 - 1 రాసేసుకోండి. అయితే 2 వస్తుంది. 2 60 లో ఎన్నిసార్లు కొట్టుకుపోతుంది? 8 టైమ్స్. పాయింట్ ఉంది కాబట్టి ఇటు పాయింట్ పెట్టండి, పాయింట్ ముందు 0 పెట్టండి. 0.8 √3 + 1 is the 131 meters is the height of the pedestal. Are you able to understand? Thank you very much. Please like and share and subscribe.